మ్యాక్ 6 రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఘనా చేరుకున్నారు. ఇవాళ అక్కడి అధ్యక్షుడి భవనం ఫ్లాగ్ స్టాఫ్ హౌస్ లో జరిగే ప్రతినిధుల స్థాయి సమావేశంలో పాల్గొంటారు. అక్కడి నుంచి ఐవరీ కోస్ట్ కు పయనమవుతారు. ఘనా ఐవరీ కోస్ట్ లో భారత రాష్ట్రపతి పర్యటించడం ఇదే మొదటిసారి. ఇక నమీబియాలో 2 దశాబ్దాల తర్వాత ఈ స్థాయి పర్యటన జరుగుతోంది. దృఢమైన రాజకీయ వ్యవస్థ కలిగిన ఈ దేశాలతో వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకోవడమే రాష్ట్రపతి పర్యటన ప్రధాన ఉద్దేశం. అణు సరఫరాదారుల బృందం ఎన్ఎస్జీలో భారత సభ్యత్వానికి ఏకాభిప్రాయం అవసరమని చైనా అభిప్రాయపడింది. అతి సున్నితమైన అణు సాంకేతిక పరిజ్ఞానం సరఫరాను నియంత్రించే ఈ బృందంలో ఏ దేశాల్ని చేర్చుకోవాలనే దానిపై విస్తృత చర్చలు అవసరమని పేర్కొంది. ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం భారత్కు మద్దతు పెరుగుతోంది. ఇటీవల అగ్రరాజ్యం అమెరికా కూడా తన మద్దతు తెలిపింది. దీన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అణువస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయని దేశాలను ఎన్ఎస్జీలో ఎలా చేర్చుకుంటారని చైనా ప్రశ్నిస్తోంది. అమెరికాలోని న్యూయార్క్ లో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఔత్సాహికులు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నట్లు కార్యక్రమ నిర్వాహకులు వెల్లడించారు. ఇండియా పర్మనెంట్ మిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 20, 21 తేదీల్లో యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. స్థానిక భారతీయుల కోసం దౌత్య కార్యాలయం వారం పాటు పలు కార్యక్రమాలను చేపట్టనుంది. ఢిల్లీ ఇతర రాష్ట్రాల్లో సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులను తిరిగి దర్యాప్తు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సెట్ 75 కేసులను తిరిగి తెరవాలని నిర్ణయించింది. మరికొన్ని నెలల్లో పంజాబ్లో ఎన్నికలు జరుగుతున్న వేళ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సెట్ ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తిని రేపుతోంది. 1984లో నాటి ప్రధాని ఇందిరాగాంధీని ఆమె వ్యక్తిగత అంగరక్షకులు హత్య చేయడంతో దేశవ్యాప్తంగా తీవ్ర అలజడి చెలరేగింది. సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన ఈ హింసాకాండలో మొత్తం 3,325 మందిని ఆందోళనకారులు చంపేశారు. రిటైర్డ్ జస్టిస్ జీపీ మాథూర్ కమిటీ సూచన మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సెట్ను ఏర్పాటు చేసింది. విదేశాల నుంచి బ్లాక్ మనీ తిరిగి తీసుకురావడంతో కేంద్రం సరైన చర్యలు చేపట్టలేకపోయిందని యోగా గురువు బాబా రామ్దేవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో దేశ ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారని అన్నారు. అయితే అవినీతి నిర్మూలనకు మోడీ సర్కారు అనుసరిస్తున్న విధానాలను బాబా రామ్దేవ్ అభినందించారు. దేశంలో మద్దతు పదార్థాల వినియోగం పెరుగుతోందని దీన్ని కూడా కట్టడి చేసే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేయడం ద్వారా ధిక్కాస్వరం వినిపించిన 8 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై జేడీఎస్ కొరడా చూపించింది. క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన 8 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసింది. నోటీసులు కూడా జారీ చేసింది. రాజ్యసభ ఎన్నికల్లో జేడీఎస్ అభ్యర్థి ఎం ఫారూక్ కు ఓటు వేయకుండా వీరంతా క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. భారీగా క్రాస్ ఓటింగ్ జరగడంతో కాంగ్రెస్ 3వ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయింది. దేశంలోని వినూత్న పథకానికి పశ్చిమ బంగ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వేశ్యలు, ఎయిడ్స్ రోగులకు ₹2 కిలో బియ్యాన్ని అందించనుంది. పేదలైన కుష్టు రోగులు, మూగ, చెవిటి చిన్నారులకు ఇదే పథకం కింద సహాయం అందించమన్నారు. మొదటి దశలో 1,00,000 మంది లబ్దిదారులను రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేయనున్నారు. 6 నెలల్లో సర్వే పూర్తి చేసి వచ్చే ఏడాది జనవరి నుంచి పథకాన్ని ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. చిన్నారుల అక్రమ రవాణాను నియంత్రించాలనే ఉద్దేశంతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చైల్డ్ లేబర్ ట్రాకింగ్ సిస్టమ్ ను ప్రారంభించారు. దీని ద్వారా బాల కార్మికులను కాపాడడంతో పాటు వారిని పునరావాస కేంద్రాలకు తరలించి బాగోగులను చూసుకోనున్నారు. కాపాడిన ప్రతి ఒక్క చిన్నారికి సీఎం సహాయ నిధి నుంచి ₹25,000 సహాయాన్ని అందించనున్నారు. ఆ డబ్బులు నేరుగా చిన్నారుల బ్యాంకు ఖాతాకే జమ అయ్యేలా ఏర్పాటు చేస్తున్నట్లు నితీష్ వెల్లడించారు. భారత్ పాక్ సరిహద్దు నుంచి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్న 3 వ్యక్తులను బీఎస్ఎఫ్ జవాన్లు చంపేశారు. పంజాబ్ ఫజిక్లా నుంచి భారత్లోకి చొరబడేందుకు 3 పాకిస్తానీ స్మగ్లర్లు ప్రయత్నించారు. గమనించిన సిబ్బంది వారిని లొంగిపోవాలని ఆదేశించారు. బీఎస్ఎఫ్ జవాన్లను చూడగానే స్మగ్లర్లు కాల్పులు జరిపారు. దీంతో వారిపై జవాన్లు కూడా ఫైరింగ్ స్టార్ట్ చేశారు. హోరాహోరీ కాల్పుల్లో 3 స్మగ్లర్లు చనిపోయారు. వీరి నుంచి భారీ స్థాయిలో హెరాయిన్ ను, తుపాకులను, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. జమ్మూ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. జిల్లాలోని ఖాజీగంజ్ వద్ద పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులపై ఉగ్రవాదులు ఒక్కసారిగా దాడి చేశారు. ఈ ఘటనలో 4 పోలీసులు గాయపడ్డారు. ఊహించని ఈ దాడితో ఆర్మీ అప్రమత్తమైంది. సమీప ప్రాంతాల్లో కూంబింగ్ ముమ్మరం చేశారు. దాడికి పాల్పడింది ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఉడతా పంజాబ్ వివాదానికి తెరదించింది సెన్సార్ బోర్డు. ఏ సర్టిఫికేట్ తో మూవీకి క్లియరెన్స్ ఇచ్చింది. సినిమా సెన్సార్షిప్ విషయంలో తమపై వచ్చిన ఆరోపణలను ఖండించారు సెన్సార్ బోర్డు చైర్మన్ పహ్లాజ్ నిహాల్ని. చట్ట ప్రకారం రూల్ బుక్ ప్రకారమే వ్యవహరించామని స్పష్టం చేశారు. డ్రగ్ మాఫియా బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కిన చిత్రంలోని కీలక సన్నివేశాలకు సెన్సార్ పడడంతో చిత్ర యూనిట్ కోర్టుకెక్కింది. షెడ్యూల్ ప్రకారం ఉడతా పంజాబ్ సినిమా ఈ నెల 17న విడుదల కావాల్సి ఉంది.